వరలక్ష్మి పువ్వులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసిన విష్ణు అయితే తన దగ్గరికి వెళ్ళి తనని తోసేసి తను కూడా పడిపోతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే అయ్యయ్యో అని చెప్పేసి అయితే కింద పడిపోతూ ఉంటుంది. అలా విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే కింద పడిపోతూ ఉంటారు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే ఏంటి ఇలా పడిపోయారు అని చెప్పేసి అయితే వాళ్ళని లేపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నన్ను ఎవరో తోచేశారు, కోరుండే నన్ను తోసేశారు, నాకు కళ్ళు కనబడవని ఇక్కడి నుండి తోసేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పిల్లలు అయితే అమ్మ నువ్వే కదా నాన్నని తోసేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును నువ్వే తోసేసావు, నాన్నకి ఎలాగో కళ్ళు పోంగొట్టేశావు, ఇప్పుడు చేతులు కాళ్ళు కూడా పోంగొట్టేద్దామని చూస్తున్నావా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వదిన ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల వాళ్ళు అయితే ఎందుకమ్మా నాన్న నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండు, అంతేకాని నాన్నను తోసేయడం, నాన్న కాళ్ళు చేతులు విరిచేయడం ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అమ్మయ్య నేను అనుకున్న ప్లాన్ అయితే సఫలంగా రైట్ అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు మాత్రం నాన్న నీకేమీ కాలేదు కదా, ఇక నుండి అమ్మ నువ్వు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది నాన్నకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలు మాత్రం వరలక్ష్మిని తిడుతూ ఉంటారు. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండు, అంతేకాని నాన్నని బాధ పెట్టకు, నువ్వు నాన్నని బాధ పెట్టి మమ్మల్ని బాధ పెట్టకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.